హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే పూజ చేసేసుకొని కిచెన్లోకి వచ్చానండి, పాలకూర రైస్ చేద్దాం అనేసి. కానీ ఏదో ఆలోచిస్తూ జ్యూస్ బ్లెండర్లో పాలకూర ఇదంతా వేసేసాను అండ్ అదేమో నలగదు. సో వాటర్ కొంచెం పొయ్యాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు ఈ పాలకూరని అయితే ఫ్రై చేయాలి. మామూలుగా హాఫ్ అన్ అవర్లో అయిపోయే పని ఒక్కొక్క రోజు మనం ఏదో పరధ్యానంలో చేస్తూ ఉంటాం కదా, ఇట్లా పని పెరిగిపోతూ ఉంటుంది. అండ్ పాలక్ రైస్ నా వీడియోస్లో నేను ఆల్రెడీ ఫుల్ రెసిపీ అయితే షేర్ చేశానండి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ దే. అండ్ ఇంకా మా అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి ఇవాళ ట్యూస్డే కావటంతో టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చామండి. సో టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్లవర్ షాప్ ఉంటుందన్నమాట అక్కడ. అంటే ఇది హోల్సేల్ ఫ్లవర్ షాప్ అండ్ అక్కడ భలే ఫ్రెష్గా వస్తాయండి ఒక్కొక్క రోజు చామంతులు, ఈ ఫ్లవర్స్ అన్నీ. ఇవాళ లక్కీగా నేను గుడికి వెళ్ళే టైంలోనే వాళ్ళకి స్టాక్ వచ్చింది. సో నేను ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ పావు కిలో తెచ్చుకున్నానంటే నాకు వీక్ అంతా సరిపోతాయండి. ఓన్లీ లాస్ట్లో కొంచెం అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇంటి దగ్గర షాప్స్ ఉంటాయి నాకు, అక్కడ తెచ్చుకుంటూ ఉంటాను. అండ్ ఈ తెచ్చుకున్న ఫ్లవర్స్ మాత్రం ఎయిర్ టైట్ కంటైనర్లో కొంచెం టిష్యూ వేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు మనకి ఏ ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చండి పూజకి ఫ్లవర్స్. నేనైతే ఇట్లాగే స్టోర్ చేసుకుంటానండి. ఇలా చెయ్యొచ్చు చెయ్యకూడదు, ఐ మీన్ ఎవరి ఇన్హిబిషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నాకైతే ఇది చాలా కన్వీనియంట్గా వర్కౌట్ అవుతుంది. ఎవ్రీ డే నేను బయటకు వెళ్ళి తెచ్చుకోవటం అన్నది ఈజ్ నాట్ ఫీజబుల్. అండ్ మా సొసైటీలో నా వెజిటబుల్ షాప్లో అవి కొంచెం వడలిపోయినట్టు ఉంటాయండి, అంత ఫ్రెష్గా ఉండవు. నాకు అవి దేవుడికి పెట్టడం అంత నచ్చదు. సో ఇలా స్టోర్ చేసుకున్నాము అంటే మాత్రం ఈజీగా 3-4 డేస్ అయితే అసలు పూలు ఏ ప్రాబ్లం లేకుండా బాగా ఉంటాయండి, చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఇవి రెండు నేను ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకొని వెజిటబుల్ బాస్కెట్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుంటాను. దాంట్లో పెట్టుకోవటం వల్ల ఏంటి అంటే మనకి ఒక్కొక్కసారి నాన్ వెజ్ చేస్తూ ఉంటాం, అవి ఏమైనా టచ్ అవుతాయేమో దేవుడు పెట్టే పూలల్లో అనుకుంటాం కదా. అందుకని ఓన్లీ వెజిటబుల్ బాస్కెట్లో స్టోర్ చేసుకోండి, అసలు ప్రాబ్లమే ఉండదు మనకి. అండ్ ఇవాళ మా అమ్మాయి సాఫ్ట్ టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాష్ చేద్దాము అనేసి తీసానండి. పొద్దున్నే ఒక రౌండ్ అయితే బట్టలన్నీ వేసేసుకున్నాను. సో మధ్యాహ్నం ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి 2-3 అవర్స్లో ఏ ఉతికినా అయిపోతాయి. మాకు ఇంకా అంత సమ్మర్ అయితే స్టార్ట్ అవ్వలేదు. బట్ ఆఫ్టర్నూన్ మాత్రం బాగానే వేడిగా ఉంటుంది. అందుకని ఈ సాఫ్ట్ టాయ్స్ చాలా రోజులైందండి వీటిని వాష్ చేసి. నాకు కొంచెం ఒకలాగా అనిపిస్తుంది అనమాట, డస్ట్ ఉందేమో దాంట్లో అని. కానీ వింటర్స్లో ఆరవు కదా అనేసి నేనైతే వాష్ చేయలేదు. ఇప్పుడు కొంచెం మంచిగానే ఎండ వస్తుందండి, ఆఫ్టర్నూన్స్ ఆర్ రియలీ హాట్ ఇక్కడ. సో ఆరిపోతాయి అన్నట్టు వాష్ అయితే చేసేసాను. అండ్ నా వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పమని మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడుగుతున్నారండి. ఇది ప్యూరెట్ మార్వెల్ అనే బ్రాండ్. ఇది మాత్రం నేను అస్సలు రికమెండ్ చేయనండి. ఇది నా వాటర్ ప్యూరిఫైయర్ కాదు, యాక్చువల్లీ నాది 0B. ఇది ఓనర్స్ ఇచ్చారండి ఈ ఇంట్లో. అండ్ మేము మాది ఇన్స్టాల్ చేసుకుంటాము అంటే మాది కొంచెం డ్రిల్లింగ్ అవసరం ఉంటుంది అనమాట. సో ఈ టైల్స్ మీద దే డోంట్ వాంట్ టు బీ ఇంకేమన్నా స్క్రాచెస్ ఇవి పడద్దు అన్నట్టు వాళ్ళు దీన్నే యూజ్ చేసుకోమన్నారు. ఇది మార్వెల్ ఆరో, ఇది ప్యూరెట్ కంపెనీ అనుకుంటాను. అస్సలు బాగాలేదండి. ఎవ్రీ 3 monthsకి లిటరలీ 5-6 thousand పడుతున్నాయి దీని క్యాండిల్స్ రీప్లేస్మెంట్, సర్వీసింగ్. అండ్ ఎవ్రీ 3 monthsకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, పిలవాల్సిందే సర్వీసింగ్కి. సో నేనైతే దీన్ని రికమెండ్ చేయను. అందుకనే నేను అసలు ఇది నా వీడియోస్లో చూపెట్టలేదు కూడా. మైట్ బీ నాకేమైనా వర్కౌట్ అవ్వలేదో, లేకపోతే ముందు మెయింటెనెన్స్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లం. కానీ ఈ బ్రాండ్ అయితే, ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితే నేను రికమెండ్ చేయను. అండ్ ఇంకా రెగ్యులర్ పనులు అయితే చేసుకుంటూనే ఉండాల్సిందే కదండి. సో ఇవాళ బట్టలన్నీ అంటే ఆరిపోయినవి తీసేసాను, సో దట్ నాకు ప్లేస్ వస్తాయి. ఈ సాఫ్ట్ టాయ్స్ అన్నీ డ్రై చేసుకోవటానికి కొంచెం ప్లేస్ వస్తాయి అని కొన్ని బట్టలు ఆరిపోయినాయి, అవి తీసేసి ఫోల్డ్ అయితే చేసేసుకుంటున్నాను. మాకు బాల్కనీస్ అయితే 3 ఇచ్చారు, కానీ నేను లివింగ్ ఏరియాలో ఉన్న బాల్కనీలో ఓన్లీ ప్లాంట్స్ పెట్టుకుంటానండి. అందుకని అక్కడ బట్టలు ఆరేయటం అన్నది ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఎట్ ఆల్. సో ఓన్లీ బెడ్రూమ్ బాల్కనీ అండ్ యూటిలిటీ బాల్కనీలో ఆరేసుకుంటూ ఉంటాను.
అందుకని కొంచెం స్పేస్ క్రంచ్ అయితే ఉంటుంది నాకు. అది అప్పుడప్పుడు మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ సాఫ్ట్ టాయ్స్ అన్నీ వాష్ అయిపోయినాయి. అండ్ దీన్ని వాష్ చేయడానికి నేను ఇందాక మీకు చూపెట్టినట్టు ఆ పాడ్ అయితే యూస్ చేశాను. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చే సాఫ్ట్ టాయ్స్ వాష్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండట్లేదండి. అండ్ కొంచెం ఫ్లఫీగా అవ్వాలి అంటే వీటిల్ని మామూలు మనము బ్రషెస్ ఉంటాయి కదా, లైక్ నా దగ్గర అయితే మా వారి సూట్స్ అవి క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ పెట్టుకున్నారండి తను. ఆ బ్రష్తో నేను వీటిల్ని ఒక్కసారి రబ్ చేసేసానంటే మళ్ళీ ఆ ఫ్లఫీనెస్ అన్నది సాఫ్ట్ టాయ్కి వచ్చేస్తుంది. సో మా అమ్మాయికి నీట్గా ఉండాలి, మళ్ళీ ఆ ఫ్లఫీనెస్ ఎక్కడ పోకూడదు అనమాట. సో ఇలా అయితే మేనేజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవాళ లంచ్ చేసినాక ఈ పని అయితే పెట్టుకున్నానండి. ఈ పెద్ద షెల్ఫ్ ఏదైతే ఉంటుందో నా వార్డ్రోబ్లో ఇది చాలా మెస్సీగా అయిపోయింది. సో ఫస్ట్ దీన్ని కాలినేసి తరోగా క్లీన్ చేసుకొని ముందు సామాన్ అంతా తీసేసి, నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే అవసరం లేని డ్రెస్సెస్ కానీ టీషర్ట్స్ కానీ ఏమైనా ఉంటే అవి డిస్కార్డ్ చేసేద్దాము అనేసి. కానీ లక్కీగా ఎక్సెప్ట్ వన్ టీషర్ట్ పెద్దగా వేసుకొని డ్రెస్సెస్ అన్నవైతే లేవండి. ఐఎమ్ సో గ్లాడ్. ఉన్న ప్రతి డ్రెస్సు నేను వేసుకుంటున్నాను అని తెలిసినాక ఐ ఫీల్ సో రిలీఫ్ అనమాట. అండ్ ఈ టాప్స్ ఏవైతే ఉంటాయో ట్రౌజర్స్ మీద మనం వేసుకునే టాప్స్ అవన్నీ నేను ఇట్లా హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఒక హ్యాంగర్లో 2 టాప్స్ హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి స్పేస్ ఈజీగా సేవ్ చేసుకోగలుగుతాము. అండ్ ఆల్సో ఏంటి అంటే మనకి ఇప్పుడు నా ఈ వార్డ్రోబ్ ఉందండి, చాలా హ్యాంగింగ్ స్పేస్ అన్నది చిన్నది. యాక్చువల్లీ వార్డ్రోబ్ అయితే చాలా పెద్దది, కానీ ఈ హ్యాంగర్స్ హ్యాంగ్ చేసుకోవటానికి ఇచ్చిన రాడ్ చాలా చిన్నది. అందుకని దాంట్లో సెట్ అవ్వటానికి అని వన్ హ్యాంగర్కి 2 టాప్స్ అయితే వేసుకుంటాను. అండ్ ఈ స్టోల్స్ ఇవన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను అండి. ఏ డ్రెస్ అయినా కొంచెం క్లాసీ అండ్ డీసెంట్ లుక్ రావాలి అంటే వెస్ట్రన్ వేర్ వేసుకున్నా కూడా ఒక స్టోల్ ట్రై చేయండి. దాని మీద చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. అండ్ ఏదో చున్నీలు కప్పేసుకున్నట్టు అట్లా ర్యాప్ అరౌండ్ లాగా ఉండదు స్టోల్ అనేసరికి. యూ లుక్ రియలీ క్లాసీ. ట్రై ద స్టోల్ టెక్నిక్ అండి. నేను కూడా అంతకుముందు పెద్దగా వేసుకునేదాన్ని కాదు, బట్ వెన్ ఐ స్టార్టెడ్ వేరింగ్ ఇట్ ఆన్ వెస్టర్న్ అండ్ ఇండియన్ వేర్ యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ అనమాట. ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది. సో నా దగ్గర స్టోల్ కలెక్షన్స్ అన్నీ ఇలా కలర్ కోడింగ్ చేసి పెట్టుకున్నాను. అండ్ స్టోల్స్ అన్నీ కార్నర్కి హ్యాంగ్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ పెట్టే డ్రెస్సెస్ ఏంటి అంటే ఇవి పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నట్టే, కొంచెం జరీ బార్డర్ ఇవన్నీ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా అయితే వేసుకోనండి. అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నవి కూడా నా దగ్గర చాలా తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా ఫంక్షన్ అంటే మనం చీరలే ఎక్కువ కడుతూ ఉంటాం కదా. అండ్ ఇలాంటి లైట్ కలర్ కానీ వైట్ కలర్ డ్రెస్సెస్ ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడు ఒక క్లాత్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి చూడండి, వాటిల్లో స్టోర్ చేసుకోండి. లేకపోతే పెట్టి కూడా వార్డ్రోబ్లో మురికి పట్టేస్తున్నాయి డ్రెస్సెస్కి. అందుకని ఇది చాలా లైట్ కలర్ డ్రెస్ అండి, అసలు స్కై బ్లూ అనమాట. అది ఉండి మురికైపోతుంది. అందుకని నేను ఇట్లా కాటన్ బ్యాగ్లో స్టోర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకా నా టీషర్ట్స్ అవన్నీ సెగ్రిగేట్ అయితే చేసుకుంటున్నానండి. ఈ కార్నర్లో నేను ఇందాక కుర్తీస్ అవన్నీ పెట్టాను కదా, దాన్ని మనం రోజు యూస్ చేయం. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద షెల్ఫ్లో నేను టీషర్ట్స్ ఇలాంటి టాప్స్ పెట్టుకుంటాను. ఈ టాప్స్ నేను హ్యాంగర్కి ఎందుకు హ్యాంగ్ చేయలేదు అంటే ఈ మెటీరియల్ చూసారా, స్లిప్ అయిపోతూ ఉంటుంది కదా, జార్జెట్ ఇట్లాంటి మెటీరియల్ ఇవి. సో వీటిల్ని నేను హ్యాంగర్కి హ్యాంగ్ చేస్తే అది జారిపోయి వార్డ్రోబ్ మెస్సీగా అవుతుంది. అందుకని ఒక రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా దీన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే వాటిని స్టాక్ చేయటం ఈజీగా ఉంటాయి. అండ్ టీషర్ట్స్ కూడా అలాగే నీట్గా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటానండి. అండ్ వింటర్ వేర్ కూడా అన్నీ ఇప్పుడైతే ఇంకా వార్డ్రోబ్లో పెట్టాను మొన్నటి వరకు, ఇప్పుడు మెల్లిగా అన్నీ లోపల పెట్టేసుకుంటాను బెడ్ బాక్స్లో. సో ఇలాగా ఫోల్డింగ్ కూడా మన వార్డ్రోబ్ని నీట్గా చేస్తుందండి. సో హౌ యూ ఫోల్డ్ యువర్ క్లోత్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో టీషర్ట్స్ అన్నీ వెనకాల వైపుకి పెట్టేస్తాను. అండ్ ఈ టాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఫ్రంట్లోనే పెట్టుకున్నానండి. ఇవి కొంచెమే ఉంటాయి కాబట్టి, అండ్ ఎప్పుడైనా మెస్సీ అయిపోయినా సర్దుకోవటానికి ఈజీగా ఉండాలి. అదే వెనకాల పెట్టాను అంటే అది మెస్సీ అయినా కూడా తెలియదు అంటిల్ ఇట్ బికమ్స్ రియలీ క్రేజీ.
అండ్ నేను ఈ పని చేస్తున్నప్పుడే మా అమ్మాయి వచ్చిందండి. సరే తను ఫ్రెషన్ అప్ అయ్యి వచ్చే లోపల నేను స్నాక్ ప్రిపేర్ చేద్దాంలే అనుకుంటే, నేను ఇవాళ మ్యాగీ తింటాను అంది. అండ్ తను చేసుకుంటూ నాకు ఒక చిన్న బౌల్‌లో మ్యాగీ తీసుకొచ్చిందండి నేను వర్క్ చేసుకుంటున్నానని. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. పిల్లలు కొంచెం అర్థం చేసుకుంటే ఎంత ఆనందంగా అనిపిస్తది కదా! యూ ఫీల్ రియల్లీ హ్యాపీ లుకింగ్ ఎట్ దెమ్. పెరిగిపోతున్నారు అంటే పెద్దవాళ్ళు అవుతున్నారు అన్న ఫీలింగ్ మనకి కూడా వస్తది. అండ్ ఇంకా ఈ షెల్ఫ్‌లో ఏంటి అంటే, ఈ టాప్ షెల్ఫ్‌లో నా షార్ట్ కుర్తీస్ పెట్టుకుంటాను. అవి జనరల్లీ ఈ స్మాల్ షెల్ఫ్స్ కొంచెం మెస్సీ అయిన వెంటనే సర్దేసుకుంటూ ఉంటానండి. సో ఇవాళ ఎలాగో ఇది తీసాను కాబట్టి దీన్ని కూడా నీట్‌గా స్టాక్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. అది కొంచెం మెస్సీగా అయ్యిందని. ఇదంతా అనుకున్నది ఒక్క షెల్ఫే కదా, నాకు 1 అవర్ పడతదేమో అని స్టార్ట్ చేశానండి. కానీ టైం అసలు తెలియలేదు. 2:30కో 3కో మొదలెట్టానండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ అయితే ఉంటాయి కదా, మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది, కాసేపు తనతో మాట్లాడాలి. అండ్ స్నాక్ తినేటప్పుడు ఇద్దరం కబుర్లు చెప్పుకొని ఇట్లా టైం అయితే అయిపోయింది. అని ఒక పెద్ద పని అయితే అయిపోయింది. సో హ్యాంగర్స్కి ఇక్కడ స్టోల్స్ హ్యాంగ్ చేసేసాను అండ్ ఇటువైపు టాప్స్ అన్నీ హ్యాంగ్ చేసేసాను. అండ్ హ్యాంగర్స్ ఎప్పుడు ఒకటే కలర్లో సెలెక్ట్ చేసుకున్నారు అంటే చూడటానికి ఒక నీట్ లుక్ వస్తుంది. కానీ నేను స్టోల్స్ ఎందుకు ప్లాస్టిక్ హ్యాంగర్స్ పెట్టుకున్నానంటే ఇట్ విల్ డిఫరెన్షియేట్ స్టోల్స్ అండ్ టాప్స్ అన్నట్టు. ఎప్పుడైనా ఒకవేళ హడావిడిగా మనం అన్నీ తీసేసినా మళ్ళీ వీ కెన్ కలర్ కోడ్ ఇట్ అండ్ కీప్ ఇట్ సెపరేట్లీ అని. ఈ కిందేమో కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయండి. అండ్ ష్రగ్ అండ్ 1 స్వెట్ షర్ట్ అట్లాంటిది మాత్రం పెట్టుకుంటాను ఎంత వింటర్ అయిపోయినా కూడా. లేకపోతే మనం ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే సడన్గా టెంపరేచర్స్ డౌన్ అవుతూ ఉంటాయి పూణేలో. అండ్ టీ షర్ట్స్ ఇక్కడ అండ్ టాప్స్ ఇక్కడ. సో ఇలాగైతే ఆర్గనైజ్ చేసుకున్నానండి. అండ్ 1 ఇంపార్టెంట్ థింగ్ అండి, మీలో చాలామంది ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు కదా, సో మీకు కొంచెమైనా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండి. బికాజ్ నేను ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నానంటే, వెన్ ఐ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ కదా, 65 to 70 పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. అంటే అన్సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ చాలామంది ఉన్నారు మనకి. సో ప్లీజ్ అండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా బెటర్ కంటెంట్ చేయటానికి మోటివేషన్ అన్నదైతే వస్తుంది. అండ్ ఈ కింద డ్రాలో నేను అంతా బాటమ్ వేర్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. సో ఆ బాటమ్ వేర్ అన్నీ కూడా ఒక్కసారి తీసేసి నీట్గా స్టాక్ అయితే చేసేసుకున్నానండి. సో చిన్న చిన్న పనులే ఇవన్నీ. అండ్ ఇక్కడ కుర్తీస్ అన్నీ ఇట్లా ఫైల్ సిస్టంలోనే ఉంటాయండి. ఇది ఇంకా నేను సర్దలేదు. లాస్ట్ టైం ఇది సర్ది 2-3 months అయింది. కానీ ఈ ఫైల్ సిస్టంలో పెట్టుకునేసరికి అస్సలు మెస్సీ అవ్వలేదు చూడండి. సో ఈ టిప్ డెఫినెట్లీ ఫాలో అవ్వండి మీ వార్డ్రోబ్ సెట్ చేసుకునేటప్పుడు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఇలాగ వార్డ్రోబ్ అంతా సెట్ చేసుకున్నాను. అండ్ క్యాంఫర్ ఉంటుంది కదా, కర్పూర బిళ్ళలు, అవన్నీ వేసేసుకుంటానండి. సో దట్ మంచి స్మెల్ వస్తుంది మన బట్టలకి. అండ్ వింటర్ వేర్ అంతా కూడా ఇట్లా కాటన్ కవర్స్లో పెట్టేసుకొని, నేను కింద మాకు బెడ్ బాక్స్ లాగా ఇచ్చారు. సో ఆ బెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను వింటర్ వేర్ అంతా. బెడ్ బాక్సెస్ మాత్రం చాలా కన్వీనియంట్ అండి. ఎంత స్టోరేజ్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనేంటి అంటే, మేము నార్త్లో ఉంటాం కదా, ఉండేవాళ్ళం కదా. సో అక్కడ చాలా వులెన్స్ ఇవన్నీ కావాల్సి వచ్చేది. సో నా వులెన్స్ అవన్నీ నేను ఇట్లా కవర్స్లో పెట్టుకొని బెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి. అండ్ ఇది మాత్రం కొంచెం కష్టమైన పనే. జనరలీ మా వారు ఉన్నప్పుడు హెల్ప్ తీసుకుంటూ ఉంటాను. కానీ ఇవాళ ఇంకా ఎట్లాగో మొదలెట్టేసాం కదా అని ఆ జోష్లోనే పని ఫినిష్ చేసేద్దాము అనేసుకొని చేసేసాను. అండ్ ఆల్సో బెడ్షీట్ కూడా మొత్తం చేంజ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది. సో మధ్యాహ్నం మొదలెట్టిన పని ఈవినింగ్ వరకు అయ్యిందండి. మీకు నా హార్డ్ వర్క్ కనుక కొంచెమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ for watching this video. Have a great day.